ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. మొదటి నుంచి ఉచితాలను వ్యతిరేకిస్తూ వస్తున్న బీజేపీ కూడా ఉచితాలని భుజాలకెత్తుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో కేజ్రీవాల్ని ఎలాగైనా ఈసారి ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలని బీజేపీ పెద్దలు తహతహలాడుతున్నారు. దేశం మొత్తం గెలిచిన చివరికి ఢిల్లీ రాజధానిలో మాత్రం ఆప్ పార్టీ గెలవడంతో నామోషిగా ఉంది కేంద్ర పెద్దలకి. అందుకే ఢిల్లీలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మొదటి విడత హామీల వర్షం కురిపించింది. ప్రతి మహిళకి నెలకి 2,500, 500కే గ్యాస్ సిలిండర్, ఇక 21,000 రూపాయల గర్భిణీలకి సాయం. వీటితో పాటు దాదాపుగా ఢిల్లీలో 300 అటల్ క్యాంటీన్లు పెట్టేందుకు డిసైడ్ అయింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు తీసుకువచ్చి ప్రజాదరణ పొందిందో అదే తరహాలో అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో ఢిల్లీలో 5 రూపాయలకే భోజనం అందించే ఏర్పాట్లు మేము అధికారంలోకి రాగానే చేస్తాము అంటూ కూడా బీజేపీ చేసిన ప్రకటనతో ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలకమైన కామెంట్ చేశారు. ఇక ఉచితాలను వ్యతిరేకిస్తూ వస్తున్న బీజేపీయే ఉచితాలను భుజాలకేసుకుంది అంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఉచిత పథకాలతో పాటు మరొక వైపు బెదిరింపు ధోరణి కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కనుక ఢిల్లీలో అధికారంలోకి వస్తే 30 లక్షల మంది పేదల ఇళ్లు ఖాళీ చేయించింది, బుల్టోజర్లు వచ్చేస్తాయి. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో అదే జరుగుతుంది, కావాలంటే చూడండి అంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా తిప్పుకొడతా ఉన్నారు. కేజ్రీవాల్ అధికారంలోకి వస్తే ఇక ఇంటింటికి నీరు, ఇంటింటికి కరెంటు కాదు కదా, రాబోయే రోజుల్లో ఢిల్లీలో నివాసానికి కూడా పనికి రాకుండా పొల్యూషన్ పెంచుతూ ఉన్నాడు. ఇక ఈ పశ్చిమ బెంగాల్ దాటుకొని ఈ బీహార్ దాటుకొని వీళ్ళంతా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని స్థానికులే మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని కూడా బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉచితాల వార్ జరగబోతా ఉంది. ఉచిత పథకాలు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగైనా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉచిత పథకాలను ఎరగా వేస్తూ ఉన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం వెనకడుగులోనే ఉంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.